కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీద కూడా నిందితుడిగా అతని పేరు చేర్చడం జరిగింది. అయితే గత 10 రోజుల కిందట అతనికి విచారణ నిమిత్తం కోవూరు పోలీస్ స్టేషన్ రమ్మని కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ నెల 31వ తేదీన ఆయన విచారణ జరగాల్సి 30వ తేదీన విచారణ జరగాల్సి ఉండగా 31వ తేదీన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు వస్తున్న కారణంగా ఆయన 4వ తేదీకి విచారణకు రమ్మని కోరడం జరిగింది. అయితే ఈరోజు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో ఆయన 10:30 నిమిషాలకు హాజరవ్వడం జరిగింది. అయితే ఆయనతో పాటు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అదేవిధంగా నేతలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి హాజరవ్వడం జరిగింది. అయితే 10:30 నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. కోవూరు సిఐ తో పాటు మరికొంతమంది పోలీస్ అధికారులు ఆయనకు విచారిస్తున్నారు. సుమారు 25 నుంచి 30 ప్రశ్నల వరకు ఒక పత్రాన్ని ఆయన చేతికి అందజేశారు. దానికి ఆన్సర్లు ఈయన ఫిలప్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఆయన కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వాల్సి ఉంది. అయితే పెద్ద ఎత్తున ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ను అరెస్ట్ చేస్తారు వేరే కేసులో అని ఒక ప్రచారం అయితే జరిగింది. దీంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయం వద్దకు కూడా చేరిపోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ డౌన్ డౌన్, కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. కరెక్ట్ 10:30 నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి అనిల్ కుమార్ యాదవ్ హాజరవ్వడం జరిగింది. ఆయనతో పాటు నలుగురు న్యాయవాదులు కూడా ఉన్నారు. అయితే 30 నుంచి 40 ప్రశ్నల వరకు ఆయనకు వేసే అవకాశాలు ఉన్నాయి కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఈ కేసులో విచారణ అనంతరం ఆయన్ని అరెస్ట్ చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆయన ముఖ్య అనుచరుడైన బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని కొద్ది రోజుల కిందట వైట్ క్వార్ట్ కేసులో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది.